నువ్వు ఇలా ఇలా అన్నావా? కథలు చెప్తున్నావా నువ్వు? మొన్నటి దాకా చలి పెట్టింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. ఏ కాలం చూసుకున్నా కష్టమే ఉంది, బతుకుడే కష్టం. బ్రో ఏంటి ఇదే? ఒక ఫోటో తీయవా? ఫోటో ఇలా కూడా అడుగుతారా? బొత్తిగా ఈ మధ్య అమ్మాయిలకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది. సరే మేడం, తీస్తా. జర్రుంటే చచ్చిపోతుంటరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే సార్, ఇంకా మీ ఫోటో మీరు సార్ మీరు కూడా ఒక ఫోటో దిగండి. నాకు అర్థం కాలేదు సార్. పర్లేదు సార్, దిగండి, నేను చెప్తాను. ఏంటండి ఏం చెప్పేది? ఒక ఫోటో సార్, మీరు కూడా ఒక ఫోటో బాగుంటది. ఇక్కడ నేనెందుకు దిగుతా అండి? పర్లేదు సార్, ఒక్క ఫోటో నేను చెప్తా, ఎలా దిగాలో చూపిస్తా అండి మీకు. పర్లేదు సార్, దిగండి దిగండి దిగండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ ఒకసారి ఫోటో దిగితే మీకు అన్ని అర్థం అవుతాయి. మీరు 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 ఫోటో దిగమన్నారు, ఇద్దరు కపుల్స్ కాబట్టి నేను ఏదో దిగుతున్నాను. ఆమె పక్కనే నన్ను నిలబెట్టాలని. మమ్మల్ని తీయమంటే మీరు తీసారు కదా, అలాగే నేను మీకు తీస్తాను. ఒకసారి నుంచి తీస్తే నా ఒక్కడిని తీయండి, ఆమె పక్కనే నన్ను ఎలా నిలబెడతాను? అది కాదు సార్, ఒకసారి సార్ అలా కాదు, ఒక ఫోటో మాట వినండి. ఒక్క ఫోటో అలా కాదండి సార్, అలా కాదు సార్, ఒక్క ఫోటో ఒక్క ఫోటో. మీరు హస్బెండేనా సార్? నేను హస్బెండ్. అసలు అందుకే ఫోటో మీకు తీస్తాను అంటున్నా. మీ వైఫా కాదా సార్? ఒక్కసారి ఫోటో దిగండి. ఏదో తేడాగా ఉందేంటి? దిగండి సార్. ఇప్పుడు నాకు టైం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము ఫోటో దిగినప్పుడు మీకు తీయడానికి టైం ఉంది కదా, అలా దిగడానికి ఒక టైం కేటాయించండి. మీరేదో వైఫ్ అండ్ హస్బెండ్ అని వచ్చానండి, అంతేగాని ఇలా నన్ను బుక్ చేయడానికి మీరు ఇలా చేస్తారా? సార్ ఇందులో బుకింగ్ ఏముంది సార్? ఒక ఫోటో దిగండి సార్, ఫోటో నేను తీస్తా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారండి? ఫోటో షూట్ అనుకుంటారు సార్. ఏమనుకుంటారు? ఫోటో షూట్ నేనేనా దిగుతానండి? మీరు ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద గొడవ చేస్తారు? వీళ్ళందరూ జనం చుట్టూ మూగారంటే బాగోదు. ఒక ఫోటో దిగండి. నేను చెప్తున్నా, మీరు ఫోటో ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఒక ఫోటో దిగండి సార్. నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఎందుకు? ఆమె మీ చెల్లి అనుకుని ఒక ఫోటో దిగండి. నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు సార్. ఒక 5వ చెల్లి కింద భావించండి సార్. ఒక ఫోటో దిగండి, ఒక్కటే ఫోటో. ఒక్క ఫోటో దిగి వదిలేస్తారా? ఒక ఫోటో దిగి వెళ్ళిపోండి. అలా దూరంగా కాదు సార్. ఏంటి మేడం మీరు కూడా? మీ చెల్లెని అనుకోండి. మా చెల్లెతో కూడా ఇలా దిగలేదండి మీ ఫోటోస్. ఎందుకు సార్ కంగారు పడతారు? ఒక ఫోటో దిగేదానికి దగ్గరికి ఉండండి. దింపలేదు ఇంకా? వస్తుంది, తొందరగా దింపండి. ఆగండి సార్. తొందరగా దియండి. నా చెల్లిని తీసుకొస్తావారా? నీకు పెడదామని ఫోటోలు తీసుకున్నా. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఏం చేస్తున్నారు మీరు? నాకేమో అర్థమైతే చెప్పు. వీడని చెల్లెని లేపుకొచ్చింది. చెల్లెని లేపుకు రావడం ఏంటి రే? మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా అమ్మాయిని తీసుకుని వచ్చావు. అమ్మాయి నేనే తీసుకొస్తాను, నువ్వే కదా ఫోటో. అదేంటి మీరే? ఫోటోలు ఎవరు దిగుతున్నారు ఇక్కడ? ఫోటోలు ఎవరు దిగుతున్నారు? ఆయన దిగమన్నాడు సార్. సార్ నేను ఫోటోలు ఎందుకు దిగుతున్నావు నువ్వు అసలు? ఫోటోలు చెప్పు, నువ్వు ఎందుకు అసలు? ఈయన ఎవరైనా తీసుకొచ్చిండు నన్ను. నేను ఎందుకు తీసుకొచ్చినా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నేను వచ్చే టైంకి చెట్టు వదిలినాక కాదు. ఎందుకు తీసుకొచ్చావు చెల్లిని? ఎందుకు తీసుకొచ్చావు? మర్యాద చెట్టు వదిలేండి. మర్యాద కాదు. నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? నేను ఎవరు తీసుకొచ్చారు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళా నువ్వు తీసుకొచ్చాక మా చెల్లె మీద వస్తావా నువ్వు? నేను తీసుకెళ్ళలేదండి. నువ్వే తీసుకొచ్చావు. ఎందుకు తీసుకొచ్చా? చెల్లితో ఫోటోలు ఎందుకు దిగుతున్నావు? ఆయన దిగమన్నాడు సార్.
అసలు నువ్వెందుకు దిగుతున్నావు వీటితో ఫోటో? లేదండి ఆగో ఆయన వచ్చాడు. నేను వచ్చేటప్పటికి ఫోన్ ఇచ్చి ఫోటో తీయన్నాడు, తీస్తున్నాను. నేను నడు పోలీస్ స్టేషన్ నడు ఫస్ట్. పోలీస్ స్టేషన్ నడు నువ్వు. పోలీస్ అనే ఫోన్ ఏం జరిగిందో నేను చెప్తా. ఇగో ఫస్ట్ నేను ఆడికి నడుచుకుంటూ వస్తుంటే కథలు చెప్పకు, నడుచుకుంటూ వస్తే ఫోటోలు దిగుతావా? లేదు, నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళిద్దరు ఫొటోస్ దిగుతారు. ఫస్ట్ లేదు పవన్, నేను వీళ్ళ ఫోటో నీకు పంపుదామని తీస్తున్నా. ఈయన మీ ఫ్రెండా? నా ఫ్రెండ్ అతను. అయితే ఈయననే మీ చెల్లెని లేపుకొచ్చింది. ఏంటంటే నువ్వు మా చెల్లి ఫోటోలు దిగుతున్నారు, ఆయన లేపుకొచ్చిందని చెప్తావా? మరి ఆయన ఎందుకు ఉన్నాడు సార్? నువ్వెందుకున్నావు? ఈయన నా friend నే. కావాలి మీ చెల్లిని అడగండి. మీ చెల్లి అడుగు పవన్. ఈయన ఫోటో ఎందుకు దిగుతావు? నువ్వు ఎవరో థర్డ్ పర్సన్ అయితే నువ్వెందుకు దిగుతావు ఫోటోలు? సిస్టర్ లాగా అనుకోమని ఫోటో దిగమన్నాడు అంతే. అబ్బా 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 అబ్బా, అదంతా కాదు కానీ పోలీస్ స్టేషన్ ఆగు, నువ్వు మాట్లాడితే కాలే పట్టుకుంటావు. నేను ఎట్టావా? ఇదంతా మా చెప్తుంది. అన్ననే వస్తావా? అన్న నువ్వు చెల్లె ఇడు అన్న ఇది ఏం చేస్తున్నారు మీరు అంతా? మాట్లాడుతున్నావా నువ్వు? అసలు మీరు మా ఎవరు? చెల్లి మీరు ఏం చేస్తారు రోజు? ఇవాళ ఇట్లే చేస్తారు అందరిని మీరు? అవన్నీ కాదు, మా అమ్మాయిని ఎందుకు లేకపోతే చెప్పి. అది అంతా కాదు. ఈయన ఎవరు చెప్పండి? మా చెల్లి. ఈయన నువ్వెవరు అసలు? నేను ఎవరు తర్వాత చెప్తా కానీ తర్వాత కాదు, ఇప్పుడు నీతో ఫోటోలు దిగుతున్నాను, నువ్వు తీసుకొచ్చి ఫోటోలు దిగుతున్నావు. నువ్వు ఇక్కడ ఈయన ఫ్రెండా? నా ఫ్రెండ్. ఈ మేము చెల్లెనా? అవును. మరి నేనెవరిని? నువ్వే కదా మా చెల్లెని తీసుకొచ్చింది, మళ్ళీ నన్ను అడుగుతావేంది నువ్వు? ఎందుకు నవ్వుతుంది? మీరంతా కలిసి కావాలని చేస్తారు కదా ఇదంతా. కావాలి చేసి నడు పోలీస్ స్టేషన్ నడు. పోలీస్ స్టేషన్ నడు పోలీస్ స్టేషన్ నడు. చెప్తా ఈయన మీ చెల్లె, ఈయన నీ ఫ్రెండ్. అవును. నువ్వు ఇలా అన్నావా? అరే ఆడేంట్రా అలా పడిపోయారు? ఆడికి ఫ్రాంక్ అని చెప్పేటప్పటికే భయపడి పారిపోయాడు. భలే చేశారు ఏమైనా యాక్టింగ్. ఇంతగా నా యాక్షన్ ఎలా ఉంది? భయపడ్డాడు. సూపర్. ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.